వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు మత్స్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా సేవలందించిన రంగనాథ్ బాబు కమిషనర్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ అధికారి నెల్లూరుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు శాల్వాతో సత్కరించి వీడ్కోలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దు పోర్టులకు సంబంధించిన పలు సమస్యలు ఉన్నందున అక్కడి సీనియర్ అధికారిగా నన్ను నియమించారని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరుకు వెళ్తున్నానని తెలిపారు. కర్నూలులో విధులు నిర్వహించిన కాలంలో అధికారులు, ఉద్యోగుల సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేశారని రంగనాథ్ బాబు పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. తన పదవీ కాలంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వారికి ఎదురైన సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేశానని చెప్పారు. ఏ సమస్యతో వచ్చినా వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకొని సంతృప్తిగా పంపించారని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు, మత్స్యకారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తారని డిప్యూటీ డైరెక్టర్ రంగనాథ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ డిడి రంగనాథ్ 16 నెలల కర్నూలులో విధులు నిర్వహించారని, ఎవరిని ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని అన్నారు. మత్స్యకారులకు కావలసిన అన్ని సమకూరేలా చేశాడని, ఆయన బదిలీపై వెళ్లడం మాకు బాధాకరంగా ఉందని, ఆయన విధుల్లో బదిలీలు సహజమని తెలిపారు. సార్ చూడండి, మేడం దాంట్లో చూసుకోండి మేడం ఒకసారి ఒక్కసారి వదిలేచ్చు. నా దగ్గర పెట్టండి. అందరికీ నమస్కారం అండి. నేను డిప్యూటీ డైరెక్టర్గా మార్చి 17వ తారీఖున వచ్చా ఇక్కడికి జిల్లాకి. ఇప్పటికి దాదాపు 16 నెలలు అయింది. ఇప్పుడు జేడీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. నెల్లూరులో జేడీ పోస్టు ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ ఏంటంటే ఇష్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కమిషనర్ గారు అక్కడ తమిళనాడు బోట్లది బాగా సమస్యగా ఉంది. అంటే తమిళనాడు నుంచి వచ్చేసి వాళ్ళు మన జలాల్లో వేటాడుతూ బాగా ఇబ్బందిగా ఉంది. అక్కడ కలెక్టర్ గారు కూడా ఏంటంటే ఇక్కడ మాకు ఒక సీనియర్ ఆఫీసర్ని వేయండి, ఇట్లా అందరూ ఎవరో వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని చెప్పి కలెక్టర్ గారు కూడా అడిగిన పెదప మా కమిషనర్ గారు నన్ను అక్కడికి డిప్యుటేషన్ మీద పంపిస్తున్నారు, ఎఫ్ఏసి మీద. ఈ ఎఫ్ఏసి ఏంటంటే అంటే మరి ఎంతకాలం ఎఫ్ఏసి అనేది మనకు సారు డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ తర్వాత ఎఫ్ఏసి తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిందంటే నేను అక్కడే జేడీగా అయిపోవచ్చు. తర్వాత ఏంటంటే నా స్థానంలో ఏంటంటే మా ఏడీ గారు సంధ్యారాణి గారిని ఇక్కడ ఎఫ్ఏసి ఇచ్చారు. ఇప్పుడు డీడీగా ఏంటంటే శక్తివంచం లేకుండా చేసాం. అంటే ఏంటంటే అంతకుముందు 70 లక్షలు, అంతకుముందు సంవత్సరం 20 లక్షలే సీడు ఉత్పత్తి చేశారు 3 ఫారాల్లో. పోయిన సంవత్సరం 70 లక్షలు చేసాం. 70 లక్షలు టార్గెట్ ఇచ్చారు, చేసాం అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే 1,40,40,00,000 చేశారు. అంటే 140 lakhs ఇచ్చారు టార్గెట్. దానికి కూడా ఏంటంటే కలెక్టర్ గారు చాలా అడిగిన వెంటనే మాకు ఫండ్స్ కూడా ఇచ్చి 3 సీడ్ ఫారమ్స్ కూడా మాకు సుంకేసులా, గాజులు తిన్నా, కర్నూలులో ఉండే సీడ్ ఫారమ్స్ కూడా వాటి బాగా ఉత్పత్తి చేసేసి ఈ రిజర్వాయర్లో వాటిలో కూడా చేపల ఉత్పత్తి పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాను. దానికి ఇప్పుడు మా వాళ్ళు కూడా ఏంటంటే దానికి సంతోషించి ఈ యొక్క నాకు ఘనంగా వీడ్కోలు చెప్తున్నారు. తర్వాత ఇంకా నేను ప్రత్యేకించి నేనేదో వాళ్ళకి మేలు చేసింది, ఎవరికి చేసింది ఏం లేదు. అంటే నా డ్యూటీ నేను చేయడమే నేను మొదటి నుంచి చేసింది. మత్స్యకారులకి ఏదన్నా కూడా సేవ చేయడమే మేము చేసింది ఇప్పటిదాకా. వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలనే చేస్తున్నాము. కాబట్టి ఇంకా రేపు వెళ్ళి జాయిన్ అయిపోతాను నెల్లూరులో జాయిన్ అయిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళ తర్వాత. నా పేరు రంగనాథ్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ ఫిషరీస్. నా పేరు సంధ్యారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్, కర్నూలు జిల్లా. డీడీ గారు మాకు డాక్టర్ రంగనాథ్ బాబు గారు లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చారు.
గత ఇప్పటికి మాకు 1 year 4 months అయిపోయింది. ఈ ఈ కాలం పరిమితిలో సార్ మాకు చాలా వరకు అంటే అధికారులకు అవని లేదంటే మత్స్యశాఖ కమ్యూనిటీకి అవని చాలా వరకు సారు ఎప్పుడు కూడా మాకు ప్రోత్సహిస్తూ ఏ స్కీమ్స్ అని కాదు, ఏ ఏ పరంగా మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో ఆ పరంగా మాకు సపోర్ట్ చేస్తూ మత్స్యకారులకు వాళ్ళకు ఏవేవి మనం చేయగలుగుతామో అన్నిటి పరంగా కూడా సపోర్ట్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగుల వరకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ చేత చేపిస్తూ గైడెన్స్ బాగా ఇస్తూ ఇప్పటి వరకు మేము చేసిన పరంగా సారు ఉన్న ఈ సంవత్సర కాల పరిమితిలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సంఘం కూడా తిరిగి వాళ్ళకు క్యాప్టివ్ సీడ్ నర్సరీస్ ఏర్పాటు చేసుకొని అందులో చేప పిల్లలు ఉత్పత్తి చేసుకునేలాగా వాళ్ళకు శిక్షణ ఇవ్వటం కానీ టెక్నికల్గా వాటి ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం ఇలాంటివి చాలా జరిగాయి. ఒకటి అని కాదు, ఆల్మోస్ట్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటూ ఈవెన్ మాది ఆఫీస్ అయితే కానీ శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. ఇదైతే మాత్రం మాకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి, కానీ మాకంటూ కుర్చీలు ఉండాలి. ఎందుకంటే కంఫర్ట్గా లేకపోతే మనం కూర్చొని చేసే పనులు కూడా చేసుకోలేము. ఉద్యోగం సరిగ్గా అంటే కంఫర్ట్ లేకపోతే ఆ పని నిలబడిపోతుంది, లేదంటే డిలే అవుతుంది. కానీ అలాంటివి ఏమీ లేకుండా మా పరంగా చూసుకోవటము, బయట మత్స్యకారుల పరంగా ఫీల్డ్ స్టాఫ్ పరంగా అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారం సార్కి నెల్లూరు ఎఫ్ఏసీగా ఇవ్వడం జరిగింది కాబట్టి అందువలన పోతున్నారు. అదైతే కనుక మాకు బాధాకరమైన విషయమే. కానీ సారు నెక్స్ట్ ప్రమోషన్లో కూడా ఉన్నారు కాబట్టి వస్తే మాకు బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ వెనక్కి రావాలని ఎవరు కోరుకోరు, ఎందుకంటే పై హోదాకు వెళ్తే ఇంకా అంటే పైకే వెళ్ళాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు సార్ వెళ్తున్నందుకు మేము ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా అందుకే జరిపాము. తర్వాత నాకు ఎఫ్ఏసీ ఇవ్వడం వల్ల తర్వాత సార్ గారి ద్వారా ఎలా చేశారో అదే సహకారం నాకు ఉంటుందని అలానే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.